జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కళ్ల ముందే కట్టుకున్న భర్తకి మరో అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తుంటే ఆ బాధని భరిస్తూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా? వాడు సంతోషంగా ఉంటే చాలని నువ్వనుకుంటున్నావు. నువ్వు ఏమైపోయినా పర్వాలేదనుకుని వాడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడు. ఆ తల్లి నీ ప్రేమకు న్యాయం చేయాలి, నిన్ను గెలిపించాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. మా బావ ఎప్పుడో విడాకులిచ్చినా ఇంకా సొంత భార్యలా తన భర్త నేనేదో లాగేసుకుంటున్నట్టు ఎంత ఫీల్ అవుతోందో. బాబు గంట కొట్టండి. గంట కొట్టమంటున్నారు కదరా? హారతి ఇచ్చేటప్పుడు గంట కొడితే మంచిది నాయనా, కొట్టండి. హారతి ఇవ్వాలి, త్వరగా గంట కొట్టండి నాయనా. ఎవరు ఎవరికి సొంతమని రాసిపెట్టినా నీకు తెలీదా తల్లి? ఎవరిని ఎలా ఆశీర్వదించాలో తెలియక మనుషులు ఎన్ననుకున్నా చివరికి దేవుడనుకున్నదే అవుతుంది. ప్రతిదానికి ఓ అని సంబరపడిపోకు. ఇది అనుకోకుండా జరిగింది, దీనికి ఒక కథ అల్లుకొని మురిసిపోకు. చూశారా ఎంత అద్భుతమైన సంఘటన? గుడి గంటల పైన కట్టిన అమ్మవారి అక్షంతలు అలా రాలిపట్టం జరగదు. కానీ ఆ ఇద్దరి విషయంలో అలా జరిగింది అంటే కాబోయే వధూవరులను ఆ అమ్మవారే స్వయంగా ఆశీర్వదించినట్టు. పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు? కాబోయే పెళ్లి కూతురు ఇదిగో నా కూతురు. వీళ్ళిద్దరిని కాబోయే దంపతులు అంటారేంటి? అయ్యో అలాగా తల్లి, తెలియక అమ్మాయే కాబోయే వధువు అనుకున్నాను. ఆ అమ్మవారు పలికిస్తే మీరేం చేస్తారులేండి, పూజ కానివ్వండి. సరే, పొరపాటయిందిలే, పర్వాలేదు, కానివ్వండి. ఆయన నన్ను కాదన్నా, నేనొద్దన్నా ఆయన మనసు మారి మేం కలిసిపోతామన్న నమ్మకం నాకుంది. గా నమ్మకమే నన్ను బతికిస్తుంది. విడాకులిచ్చినా కదా అని ఆయన అంటుండ్రు. రెండు మనసులు కలవాలనుకుంటే కాగితాల మీద సంతకాలు విడదీయి అని నేను నమ్మిన. గందుకే నీ ముంగట ఈ నానాన్ని నిలబెడుతున్నా. నా ప్రేమ గెలిచి ఆయన మనసు మారి మేమిద్దరం మంచిగుంటామంటే ఈ నాన్న నిలబడాలి. వన్ మినిట్ నాన్న. అమ్మా, నా నమ్మకానికి మంచి ధైర్యాన్ని ఇచ్చినావు. నేను కోరుకున్నది జరిగితే గేదే గుళ్ళో
పోర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకుంటా. ఏం మొక్కున్నావు? నేనేం మొక్కుకుంటా? అప్పుడైనా ఇప్పుడైనా నా మనసులుండేది ఒక్కటే. నా భర్తతో నేను మంచిగా ఉండాలి. నా ప్రేమని మీరు అర్థం చేసుకోవాలి. అది జరగదని తెలిసి కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ పిచ్చి ప్రయత్నాలు చేస్తావు? గిది నా ప్రయత్నం అండి. నేను అనుకున్నది జరుగుద్దని అమ్మవారు నా నాన్నం నిలబెట్టి ధైర్యం చెప్పింది. ఏం జరిగినా కూడా నువ్వనుకున్నది ఈ జన్మకి జరగదు. ఆ దేవుడే దిగొచ్చినా సరే. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. అంటే ఆ నాణ్యం నిలబడింది కాబట్టి నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటావు, అంతేనా? అవు. అయితే ఇప్పుడు నేను నాణ్యం నిలబెడితే నీ నమ్మకం ఓడిపోతుందనేగా? అట్లెట్లా నిలబడుతుంది? నా నాన్నం నిలబడ్డదంటే మీరు నాన్నం పెట్టినా నిలబడదు. అవునా? నీలాగా మనసులో అనుకోను. నీకు అర్థం కావాలని పైకే చెప్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు నేను కలవడం, నా భార్యగా మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రావడం ఎప్పటికీ జరగదు. అది నిజం అవ్వాలి. ఇప్పుడేమంటావు? ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి అనవసరంగా ఆశలు పెంచుకోకు. నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నేను ఒకటి కావడం ఎప్పటికీ జరగదు. నేను అనుకుంది జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఆయన అనుకుంది జరుగుతుందని ఎట్లా చెప్తావమ్మా? అంటే అందరూ నమ్మి నువ్వు కూడా అబద్ధమేనా? గిల్ల, ఏది నిజం, ఏది అబద్ధం? నాకు తెలుసు, నా ప్రేమనే గెలుస్తుంది. నా భర్త మనసు మారి మళ్ళీ మేమొక్కటైతాం. గిట్లా నాన్న నిలబెట్టుడు కాదు, ఆయన మనసుని మార్చి మా కాపురాన్ని నిలబెట్టు, నా బతుకుని నిలబెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.